ఉమ్మడి కడప జిల్లాలో ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా గాలివీడికి చెందిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడి చేశారు. సుదర్శన్ తల్లి ప్రభావతమ్మ మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన సుదర్శన్ ఎంపీపీ ఛాంబర్ గదిలో కూర్చునేందుకు ప్రయత్నించారు. దీంతో ఎంపీడీఓ జవహర్ బాబు ప్రశ్నించడంతో ఎంపీడీఓపై సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడి చేశారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కడప జిల్లా ఎంపీడీఓపై దాడి జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా చూసుకుంటే గనక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక వైకాపా నేతలు అయితే గనక ఆగడాలు రోజు రోజుకు హద్దు లేకుండా పోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందినటువంటి వైకాపా నేత సుదర్శన్ రెడ్డి అయితే గనక ఇవాళ మధ్యాహ్న సమయంలో ఏదైతే గాలివీడు మండలానికి చెందినటువంటి ఎంపీడీఓ జవహర్ బాబుపై పూర్తిస్థాయిలో కూడా దాడి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గాలివీడు మండలానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైకాపా నేత సుదర్శన్ తల్లి ప్రభావతమ్మ ఇక్కడ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్న సమయంలో కూడా ఏదైతే వైకాపా నేత అయినటువంటి సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి గది తాళాలు తీయాలని ఆయన అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓను ఆర్డర్ వేయడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఆయన ఎంపీపీ మీ తల్లి కదా అని దీని బిగాలు తీస్తే కుదరదు అని ఆయన ప్రశ్నించగా అక్కడ ఉన్నటువంటి వైకాపా నేత అలాగే ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎంపీడీఓపై నన్నే ప్రశ్నిస్తావా అని చెప్పి పూర్తిస్థాయిలో కూడా మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు కూడా దీన్ని అడ్డుకోవడంతో కూడా వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే మాటల యుద్ధం అలాగే చేతులతో కూడా బాహాబాకి దిగి పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అయితే కనుక సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను కూడా పూర్తిస్థాయిలో చెదరగొట్టడం జరిగింది. అయితే ఏదైతే ఎంపీడీఓను పూర్తిస్థాయిలో వైకాపా నేత సుదర్శన్ రెడ్డి దాడి చేస్తాడో దానికి నిరసనగా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎంపీడీఓ కార్యాలయం వద్ద అయితే కనుక పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఎంపీడీఓ పూర్తిస్థాయిలో కూర్చొని దాదాపుగా ఏదైతే తన మీద దాడి చేశాడో అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసిన పరిస్థితి అక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.